తెలుగు సినీ రంగం కోల్పోయిన గొప్ప నటుడు కోట శ్రీనివాసరావు గురించి ఆయన స్నేహితుడు బాబు మోహన్ కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. వాణిశ్రీ గారు కోటగారికి ఇచ్చిన హెచ్చరిక గురించి కూడా ఆయన వివరించారు. రీసెంట్గా తిరుగిరాని లోకాలకు వెళ్లిపోయారు సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. తెలుగు సినీ పరిశ్రమ గొప్ప నటుడిని కోల్పోయింది. ఆయన కెరీర్లో చేయని పాత్ర లేదు, వేయని వేషం లేదు. తెలుగు సినిమా చరిత్ర ఉన్నంతకాలం కోట పేరు చెరిపివేయలేరు. కోట కెరీర్లో ఎన్ని అద్భుతమైన సినిమాలు ఉన్నాయో, అన్ని కాంట్రవర్సీలు ఉన్నాయి. కోట జీవితంలో విశేషాల గురించి ఆయన ప్రాణ స్నేహితుడు బాబుమోహన్ ఓ సందర్భంలో వెల్లడించారు. వాణిశ్రీ కోటాకు వార్నింగ్ ఇచ్చిన సందర్భాల్లో ఆయన గుర్తు చేశారు. కోట శ్రీనివాసరావు, బాబుమోహన్ కాంబినేషన్ ఎంత హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు 2 దశాబ్దాల పాటు ఈ కాంబోలో సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. పాత తెలుగు సినిమాల్లో కమెడీ జంటల మధ్య గురించి మాట్లాడితే మొదటగా రేలంగి, రమణారెడ్డి, ఆ తరువాత రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య లాంటి అల్లరి జంటలు గుర్తుకు వస్తాయి. అయితే ఆ వారసత్వాన్ని కొనసాగించిన జంటగా కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్లను పేర్కొనవచ్చు. ఒకానొక దశలో ఈ ఇద్దరు నటులు కనిపించని సినిమా అంటూ లేనేలేని పరిస్థితి నెలకొంది. ఇక కోటతో తన అనుబంధం గురించి రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు బాబుమోహన్. బాబుమోహన్ మాట్లాడుతూ, ఒకవైపు నేను, మరోవైపు కోట అన్న ఇద్దరం మా సినిమాలు చేసుకుంటూ పోతున్నాం. అప్పట్లో పెద్దగా పరిచయం కూడా లేదు. బొబ్బిలి రాజా సినిమాలో తొలిసారిగా కలిసి పనిచేశాం. అప్పుడే పరిచయం ఏర్పడింది. అప్పటినుంచి మా స్నేహం కొనసాగుతోంది. అయితే మా కాంబినేషన్ వెలుగులోకి వచ్చిన సినిమా మాత్రం మామగారు. ఆ సినిమా తర్వాత మేమిద్దరం బిజీ అయిపోయాం. అలాగే కోట శ్రీనివాసరావు నుంచి తనకు వచ్చిన ప్రేరణ గురించి బాబూ మోహన్ వివరించారు. ఆయన గొప్ప నటుడు. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. సహజంగా నటించడం ఆయనకు చక్కగా వచ్చేది అన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన సంఘటనను కూడా బాబూ మోహన్ వెల్లడించారు. బొబ్బిలి రాజా షూటింగ్ సందర్భంగా కోట శ్రీనివాసరావు తనతో సరదాగా ఏదో మాట అన్నారు. మేము సరదాగా ఏదో ఒకటి తింటుకోవడం సాధారణంగా జరిగి విషయమే. కాని ఆ మాట విన్న వాణిశ్రీ గారు అది సీరియస్గా భావించి కోట అన్నపై ఫైర్ అయ్యారు. ఆయన సీనియర్ నటుడు ఆయన్ను పట్టుకుని అలా అన్నావేంటి, నేను కూడా సీనియర్నే కదా, నాతో కూడా ఇలానే ఉంటావా అని వాణిశ్రీ గారు ఫైర్ అయ్యారు. ఇంకోసారి అలా అంటే ఊరికోను అని కోటకు ఆమె వార్నింగ్ ఇచ్చినంత పని చేశారు. ఇక అప్పటినుంచి కోట నన్ను ఒక్క మాట కూడా అనలేదు అని బాబూ మోహన్ అప్పటి రోజులను గుర్తు చేసుకున్నారు. కోట శ్రీనివాసరావు, బాబూ మోహన్ కాంబినేషన్ కలిసింది బొబ్బిలి రాజా సినిమాతో. ఈ సినిమాలో వీరి కామెడీకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుకున్నారు. వీరి కాంబోలో ఏదో మ్యాజిక్ ఉంది అని గ్రహించిన దర్శకులు ఎస్వి కృష్ణారెడ్డి, ఈవీవి సత్యనారాయణ తదితరులు ఈ కాంబినేషన్ను రిపీట్ చేయడం మొదలుపెట్టారు. అంతేకాదు వీరి కోసం ప్రత్యేకంగా సీన్లు కూడా రాయడం, సినిమాలో వీరి సన్నివేశాలు పెంచడం లాంటివి చేసేవారు. ఇక కోట, బాబుమోహన్ కాంబినేషన్లో కడుపు చెక్కలయ్యేలా నవ్వించిన సినిమాలు చిన్నరాయుడు, ఏవండి ఆవిడ వచ్చింది, అల్లరి అల్లుడు, సీతారత్నం గారి అబ్బాయి, నెంబర్ 1, మాయలోడు, జంబలికిడిపంబ సహా దాదాపు 60 సినిమాల్లో వీరి కాంబినేషన్ అద్భుతంగా పండింది. ఓనర్ పనివాడు, తండ్రి కొడుకు, స్నేహితులు, రాజకీయ నాయకులు, ఇలా రకరకాల పాత్రలు వీరిద్దరు అదరగొట్టారు. ఇక మామగారు సినిమాలో బిచ్చగాడిగా బాబుమోహన్, హీరోయిన్ తండ్రిగా కోట. వీధి అరుగుమీద వీరిద్దరి కాంబినేషన్ సీన్లు చూసి జనాలు నవ్వలేక పొట్టపట్టుకునేవారంటే అతిశయోక్తి కాదు. బాబుమోహన్ గారితో కోట శ్రీనివాసరావు గారి అనుబంధం తెలుగు సినీ ప్రేక్షకులకు ఎంతో ప్రియమైనది. వారి స్నేహం, వారి సినిమాలు తరువాతి తరాలకు స్ఫూర్తినిస్తూ ఉంటాయి.